కేరళలో అత్యంత విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. ఒక మాజీ పోలీస్ అధికారికి లాటరీ రూపంలో అదృష్టం వరించినా అది చేజారిపోవడంతో ఇప్పుడు ఆయన పోలీసులను చివరకు కోర్టును ఆశ్రయించారు. పిరవం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కేకే సజిమోన్ కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ లాటరీలో 20 కోట్ల రూపాయల భారీ బహుమతి గెలుచుకున్న టికెట్ తనదేనని చెబుతున్నారు. జనవరి 24న వెలువడిన ఈ ఫలితాల్లో తన టికెట్కే మొదటి బహుమతి వచ్చిందని, అయితే పొరపాటున ఆ టికెట్ వేరే వారికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ విభాగం నుంచి రిటైర్ అయిన తర్వాత సజిమోన్ ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతున్నాడు. అతడికి చెందిన వాహనంలో ఇటీవల విశాఖపట్నం నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర చేశారు. అయితే వారు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు పొరపాటున తన నెయ్యి డబ్బాను సజిమోన్ వాహనంలోనే మర్చిపోయారు. కాగా జనవరి 30న ఆ భక్తులు ఈ విషయాన్ని సజిమోన్కు తెలియజేయడంతో అతను ఆ నెయ్యి డబ్బాను విశాఖకు కొరియర్ చేశారు. అయితే తన వాహనంలోని నెయ్యి డబ్బా కింద భద్రంగా దాచిన 20 కోట్ల లాటరీ టికెట్ను తాను గమనించకుండా ఆ డబ్బాతో పాటే కొరియర్ పార్సిల్లో పంపేశానని సజిమోన్ చెబుతున్నాడు. ఫిబ్రవరి 1న తన పొరపాటును గ్రహించి కొరియర్ ఏజెన్సీని సంప్రదించినప్పటికీ ఫిబ్రవరి 4 నాటికే ఆ పార్సిల్ విశాఖకు చేరిపోయిందని తెలిసింది. తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కంజిరపల్లిలో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, టికెట్ వెనుక తన పేరు, చిరునామా కూడా రాశారని సజిమోన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన పిరవం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కొరియర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే కొరియర్ ఆఫీసులోని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాలని కోరుతూ ఆయన పిరవం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి లాటరీ శాఖ వద్ద ఉన్న టికెట్ను సరిచూడాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే సజిమోన్ తన వాదనను గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 కోట్ల బహుమతి గెలుచుకున్న అసలు టికెట్ను ఇప్పటికే ఒక వ్యక్తి తిరువనంతపురంలోని లాటరీ కార్యాలయంలో సమర్పించినట్లు సమాచారం. దీంతో సజిమోన్ చెబుతున్నది నిజమా లేక ఇందులో ఏమైనా మోసం దాగి ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.